యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు సభకి పునాది లాంటిది ఈ వార్డు సభ ఎందుకు నిర్వహిస్తారంటే ఇప్పుడు వార్డు సభలో నేరుగా మీరు ఇక్కడ ఉన్న అధికార దృష్టికి కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ నేరుగా చెప్పే వేదిక ఇది. అదేవిధంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా మిల్లు మంతెన్ టౌన్లో 409 శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 4వ వార్డుకు 32 ఇల్లు రావడం జరిగింది. మిగతా అర్హులైన వాళ్ళందరికీ 2వ విడతలో వస్తాయని తెలియజేస్తూ అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అదే ప్రజాప్రభుత్వం వచ్చిన 25 నెలల్లోనే 31 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెంబర్స్ యాడ్ చేయడం అంటే రేషన్ కార్డులో పిల్లల పేరు లేకుండా యాడ్ చేసుకున్న 55 మందిని యాడ్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా కానీ 25 నెలల్లోనే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే శ్రీధరబాబు సార్ ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత చెప్పిన మాట ప్రకారం గెలవడంతోనే ₹1 కోటి నిధులను గంగపూరి 4వ వార్డుకు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులు మంజూరు చేసిన నిధులను సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలకు కానీ ఉపయోగించడం జరిగింది. ఇంకా మిగిలి కూడా విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. వారికి 4వ వార్డు ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు 35 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీ అంబేద్కర్ భవనానికి కూడా 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు గంగపూర్లోని సబ్ స్టేషన్ 2,50,00,000తోని మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ 60% పనులు కూడా పూర్తయినాయి. మరో 1-2 నెలల్లో అది కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా పోచమ్మ టెంపుల్ నల్లపోచమ్మ మల్లెపూల పోచమ్మ టెంపుల్ కూడా 30 లక్షలు కమ్యూనిటీ హాల్కు పోచమ్మ టెంపుల్ 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా 4వ వార్డుకు సంబంధించిన ఎల్లమ్మ టెంపుల్ కూడా 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ ముందున్న టెంపుల్కు సుందరీకరణకు 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడు 200 యూనిట్ల గృహజ్యోతి పథకం ద్వారా మన వార్డులో 235 మంది లబ్ధి పొందుతున్నారు. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా వస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే వడ్లకి క్వింటాల్కి 500 రూపాయలు. చేయుత పెన్షన్లు టౌన్లో 2,300 లబ్ధిదారులు ఉంటే వృద్ధులు 940, వితంతులు 1010, ఒంటరిమైన 60. అయితే కొత్త పెన్షన్లు కూడా అందరికీ ఎప్పుడెప్పుడు వస్తే ఎదురు చూస్తున్నారు. మొన్న బడ్జెట్లో కూడా కొత్త పెన్షన్లకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే వస్తాయి. ఎరకల స్రవంతి రమేష్ బాబు అని మేము మీకు వార్డు సభ్యులకు కాకుండా మీలో ఒక కుటుంబ సభ్యులుగా వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి ఏదైనా సమస్య ఉంటే స్పందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను.